తెలంగాణ కొరకు తెలంగాణ రావాలని, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ యువతకు ఆర్థిక వనరులు లభించాలని, ఉద్యోగ నియామకాలు జరగాలని ఎంతో ప్రయత్నంగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలనే ఉద్దేశం చేత మేము తెలంగాణ ఉద్యమ సమితి అనే ఒక సంస్థను స్థాపించి చాలా అన్ని ఉద్యమాల్లో రైలు, బస్సు రోకో ప్రతి ఒక్క దాంట్లో ఉంటూ చివరికి ఒక కార్యక్రమం నిర్వహించినాం. ఇక్కడ ఇంత చేసినాము, ఢిల్లీ దాకా పోదామనే కార్యక్రమం నిర్వహించాలని చెప్పి తలంచి అసెంబ్లీ ముందరు నుంచి ఢిల్లీ వరకు తెలంగాణలోని జిల్లాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్నీ తిరుగుతూ ఆయా జిల్లాలను తిరుగుతూ ఎస్పీలకు, కలెక్టర్లకు మెమరణం సమర్పిస్తూ తెలంగాణ కావాలని ఢిల్లీ దాకా పోయి మరి సోనియా గాంధీ గారి వారి దగ్గర, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరికీ కూడా మెమరణం సమర్పిస్తూ వీళ్ళు చాలా కష్టపడి 5 మంది సైకిళ్ళ మీద తిరిగి ఊరు తిరుగుతూ వంటలు చేసుకొని, వంట అరుపులతో వాళ్ళే చేసుకొని తినుకుంటూ ఢిల్లీ దాకా వెళ్ళి మెమరణం సమర్పించి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసము వీళ్ళు ఇంత చేసినారు తెలంగాణ కొరకు అని చెప్పి గత ప్రభుత్వం వీళ్ళని దగ్గరికి రానివ్వలేదు. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నేను పాపం వీళ్ళకి సలహా ఇస్తూ ఒక గొప్ప సలహాదారుగా మేమంతా చేస్తూ వీళ్ళంతా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, కార్యదర్శులు వీళ్ళందరూ చాలా గొప్పనైన సేవ చేసి శ్రమదమాలకు ఓర్చి, ఆర్థిక వ్యయాలకు ఓర్చి మరి ఇంత కష్టపడిపోతే వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళు ఎవరు చూడలేదు. అంత కష్టాలను ఓర్చి వీళ్ళు అంతా తెలంగాణ కొరకు పాటుపడితే కోదండరామయ్య గారు ఎంబడి కూడా వీళ్ళు 1 సంవత్సరం పైన తిరుగుతున్నారు. మాకు చెప్పండి, ఏదైనా చేయించండి, ఇండ్లు ఇప్పించండి, స్థలం ఇప్పించండి అంటే ఆయన ఏం చేయలేదు. అంతేకాకుండా కనీసం ప్రభుత్వం ద్వారా పిలుపు కూడా రాలేదు. అందుకని ఇప్పుడు ఈరోజు వీళ్ళ కష్ట ఫలితంగా వీళ్ళకు ఏదన్నా చేస్తారని చెప్పి మన స్టూడియోకి వచ్చి ఈరోజు వాళ్ళ బాధలను విన్నవించుకోవడానికి వచ్చారు. వాళ్ళది గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు గుండా యాదగిరి, తెలంగాణ ప్రాంతీయ సమితి రాష్ట్ర అధ్యక్షుని. తెలంగాణ 2007లో స్థాపించి తెలంగాణ కోసం పోరాటం చేయాలని చెప్పేసి సిగ్నేచర్ క్యాంపు అంటే తెలంగాణ కావాలన్నా వద్దా, అవసరమా లేదా, ఏదైతే మనం వెనుకబడ్డామో తెలంగాణలో మనకున్న వనతులు కూడా లేవు కాబట్టి మనం తెలంగాణ కోసం ఏం చేయాలని చెప్పేసి ఢిల్లీకి వరకు సైకిల్ యాత్ర చేద్దామని చెప్పేసి అందరితో మాట్లాడి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. చేస్తూ సిగ్నేచర్ క్యాంప్ చేస్తూ పోయి రాష్ట్రపతికి 10 జిల్లాల కలెక్టర్లకు మెమోరం ఇచ్చుకుంటూ ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేశాం. ఢిల్లీలో పోయి సోనియా గాంధీకి, రాష్ట్రపతికి, అపోజిషన్ లీడర్లకు మెమోరం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమరణ నిరాక్ష కూర్చోవడం అయింది 2008లో. అప్పుడు టీఆర్ఎస్ నుంచి వెళ్ళి మధుసూదనాచారి గారు, నాయి నరసింహారెడ్డి గారు, బాబు గారు వస్తే రానియలేదు. అప్పుడు దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టాడు కాబట్టి తెలంగాణ కోసం వాళ్ళ కార్యకర్తలు కూర్చొని బాబును కూడా రానియలేదు. 5 రోజుల తర్వాత లక్ష్మణ్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే ఆమరణ తర్వాత జనపరిషత్తోని కేశవరావు జాదవ్తోని పనిచేసాం. అందరితో విమలక అందరం కలిసి పనిచేసాం. ఆ తర్వాత జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో పోయి తెలంగాణ వచ్చే వరకు కోదండరామ్ గారి నాయకత్వంలో పనిచేసాం రాష్ట్రం మొత్తం. అయితే అప్పుడు కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇది చేస్తామని కూడా చెప్పలేదు. వాళ్ళకు సౌకర్యం ఉన్నోళ్ళకే, వాళ్ళకు అనుకూలం ఉన్నోళ్ళకే చేసారు తప్ప తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకి ఎలాంటి చేయలేదు కేసీఆర్ గారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారెంటీలు పెట్టారో అప్పుడు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు మేము 250 గజాలు ఇస్తాం, 20,000 పింఛన్ ఇస్తాం, సో అన్నీ కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మరి 18 నెలలు అయింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటలేరు. కాబట్టి దీన్ని ఎక్కువ పోరాటాలు చేయాలని చెప్పేసి నేను మా కార్యకర్తలకు, తెలంగాణ పోరాటం చేసిన యోధులకు కూడా ఇచ్చే వరకు మనం పోరాటాలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాంతీయ ఉద్యమ సమితి తరఫున ఎన్నో కష్ట నష్టాలకు కోర్చి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి
గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళకు తెలుసు మరి మేము ఎంత కష్టపడ్డామో. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఒక లేబర్ కార్డుకి వెళ్ళి మొదలుకొని అధికారులు అందరూ సంపన్న వర్ణాలు కష్టపడిన ఆ రకమైన మన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవి నెరవేరలేదు. ఏదైతే నిధులు నీరు నియామకాలనే సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళాము, ఆ ఆశయాలు నెరవేరలేదు. కాబట్టి మరి ఇంకా 10 సంవత్సరాల వాళ్ళు ఏదైతే పరిపాలన చేశారో మరి ఆనాడు చేయని బీసీ వర్గాలు ఈనాడు ఏ రకంగా జ్ఞాపకం వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ నిజమైన వాళ్ళు కార్యకర్తలకు మన తెలంగాణ పోరాట యోధులకు అందరికీ కూడా నిజంగా వాళ్లకు వీళ్ళ మీద ఉన్న అప్పుడు లేనిది ఇప్పుడు ఏ రకమైన ప్రేమ పుట్టుకొచ్చిందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పరిమితులకు మాత్రమే ఆనాడు వాళ్ళు పరిపాలన సాగించారు. తెలంగాణ పోరాటం చేసిన వారికి ఎవరికి కూడా అలాంటివి ఏ రకమైన మరి ఉపయోగం లేకుండా సహాయ సహకారం లేకుండా మరి ఈ కార్యకర్తలందరూ కూడా ఆర్థికంగా వాళ్ళ సమయాన్ని అన్నీ కోల్పోయి పోరాటంలో పాల్గొంటే మరి చేసింది అక్కడ శూన్యము, ఏం ఫలితం లేదు. మరి ఈ రోజు నాడు బీసీ అనుకుంటూ మరి తెలంగాణ తిరుగుతుంటే మరి నవ్వొస్తుంది కార్యకర్తలకు. వీళ్ళు ఎప్పుడు బీసీల గురించి మాట్లాడినరు? అసలు వీళ్ళు బీసీల మీద ఉన్న ప్రేమ ఏంది, వీళ్ళు బీసీల గురించి చేసింది ఏమింది అని అందరూ గల్లిన ప్రతి ఊర్లో కూడా ప్రశ్నిస్తున్నారు. సిగ్గుచేటు వాళ్ళు ఈ రకంగా బీసీ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. అటువంటి వారిని మేము ఈ మధ్యన ఏదైతే మరి మల్లన్న గారు ఉద్యమం తీసుకొచ్చాడో, ఈ బీసీల గురించి పోరాటం చేస్తుండో దానికి మేము మద్దతుగా మరి వాళ్ళను ఏదైతే ఇప్పుడు చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళను ఈ దౌర్జన్యాలను మానుకోవాలని, లేకుంటే మరి మా కార్యకర్తలు ఒక్కసారి ఇట లేచిందంటే మరి మీరు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరిస్తున్నాము. ఈ రకంగా మరి మన కార్యకర్తలందరూ గట్టిగా ఉండి ఎక్కడ పడితే అక్కడ ఏ గ్రామాల్లో ఉంటే ఆ గ్రామాల్లో వాళ్ళని ఎదిరించాలి, వాళ్ళని రాకుండా మనం తట్టుకోవాలి. వీళ్ళు బీసీల కోసం కాదు, మళ్ళీ వీళ్ళ స్వార్థ రాజకీయాలకే ముందుకు వస్తుండ్రని మరి గుర్తించాలి. అటువంటి వాళ్ళని ముందుకు రాకుండా మరి పల్లెలో తిరగకుండా మనం అందరం కూడా ఒక కార్యకర్తలందరం కూడా తెలంగాణ మూమెంట్లో ఏ రకంగా పనిచేశామో ఇప్పుడు కూడా అదే రకంగా వాళ్ళని ఖండించి ముందుకు రాకూడదు, మరి మన గ్రామాల్లో తిరగకూడదని కోరుకుంటూ మరి మల్లన్న చేసే ఏదైతే సిద్ధాంతపూర్వకంగా బీసీలకు నిస్వార్థంగా సేవ చేస్తుండో మరి వారికి మనం అందరూ కలిసి మద్దతు ఇచ్చి ఒక యువకుల్లాగా ఒక యుద్ధంలో పోరాటం చేసే యువకుల్లాగా ముందుకు రాగాలని కోరుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా మరి మల్లన్నకు సపోర్ట్ చేసి మన బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.